కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి నెల కూడా ఇదంతా క్లీన్ చేసేటువంటి పరిస్థితి. మీరు ఇవన్నీ పడకుండా చూస్తే క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉండదు. కర్మ సిద్ధాంతం మనం ఏం చేస్తే మళ్ళీ మనకి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేర్పించి స్కూల్లో కానీ ఇళ్లలో కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు ఉండే వ్యాపారాల్లో కానీ చిన్న డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో డస్ట్ వేసి వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా డంప్ యార్డ్లకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే నగరం కూడా క్లీన్గా ఉంటుంది. దానన్నిటికీ మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మీకు ఎక్కువసేపు ఎండలో కూర్చున్నారు, ఎక్కువ మాకు మాట్లాడాలనేది మీ అందరికీ ధన్యవాదాలు. వెళ్ళి అందరం కలిపి ఈరోజు గుంటూరు నగరాన్ని క్లీన్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రాంతాన్ని, మన ప్రదేశాన్ని, మనం ఉండేటువంటి ప్రెమిసెస్ అన్నింటిని కూడా స్వచ్ఛంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులు సైతం ఈ భారతదేశాన్ని స్వచ్ఛంగా పరిశుభ్ర వస్తువు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దాని అన్నిటి కూడా రీసైక్లింగ్ గ్లోబల్ వార్మింగ్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని దానికి కారణమైనటువంటి ఏదైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవడం ఈ రోజు కార్యక్రమంగా భావించకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అయినటువంటి మీరు ఇప్పటి నుంచే ఒక చక్కటి వాతావరణాన్ని మనందరం కూడా మన చుట్టూ ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి ప్రాసెస్ ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు నుండి నా తోటి వారికి ఒక్కసారి ఉపయోగించి పారవేయ ప్లాస్టిక్ నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. భాషని ఇన్స్టిట్యూట్ 8 టీములు, సిల్క్ 8 టీములు, సిల్క్ వాళ్ళు రైట్ సైడ్ సర్వీస్ రోడ్డు, భాష వాళ్ళు లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు. ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు బ్యాక్ సైడ్ అరేంజ్ చేశాను. ఆ లెటర్ ఉన్నటువంటి ఆ లెటర్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సార్.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచడమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం, కాలువల్లో వేయటం, అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం, వాటిని మళ్ళీ మనం తినటం, ఈ విధంగా క్యాన్సర్ పెరగటం. అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం, డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవ్వటం, ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం, అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒక రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు. అందులో పార్టీ ఇది. థ్యాంక్ యూ.